యుద్ధం తప్ప ప్రశాంతత లేనటువంటి జీవితం అయిపోయింది ఇజ్రాయెల్ సైనికులకి. మొన్నటిదాకా హమాస్ మీద దాడి, ఆ పైన హిజ్బుల్లా మీద దాడి, ఆ పైన హౌతీల మీద దాడి. వరుసబెట్టి సైన్యానికి ఒక్కరోజు కూడా తీరిక లేదు. నిరంతరం పనే. ప్రతి క్షణం పనే. తమని తాము కాపాడుకోవాలి. ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని ఛేదించాలి. శత్రువుల్ని చంపాలా, శత్రువుల ఆస్తులు ధ్వంసం చేయాలా. ఇలా జరుగుతున్న క్రమంలో ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంటది. అదే సందర్భంలో ఈ వర్క్ స్ట్రెస్‌తో మానసిక జబ్బులు పాలైనటువంటి సైనికులు కూడా ఉన్నారు. ఈ దశలో ఇజ్రాయెల్ మిలిటరీ చీఫ్ తాజాగా ఆహ్, నెతన్యాహు ప్రభుత్వానికి ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఇలాగే కంటిన్యూగా యుద్ధాలు చేస్తుంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అనేటువంటిది కొన్ని రోజులు కొలాప్స్ అయిపోతుంది. దీనికి మ్యాన్ పవర్ షార్టేజెస్ ఎక్కువగా ఉంది అన్నటువంటిది వార్నింగ్ ఇచ్చారు అంటూ జెరూసలేం పోస్ట్ రిపోర్ట్ చేస్తోంది.